మనం ఇంగ్లీష్ సెంటెన్స్‌ని స్టార్ట్ చేసి రాసేటప్పుడు సబ్జెక్టు ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ ప్లేస్‌లో వచ్చే వాటిని కొంచెం మార్చి రాయడం చాలా అవసరం. అలా మార్చి రాస్తేనే ఇంగ్లీష్ సెంటెన్స్ మనకి చాలా అర్థవంతంగా ఉంటుంది. సబ్జెక్ట్ ప్లేస్‌లో ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ రాస్తాం. ఈ వర్బ్ ప్లేస్‌లో పని జరగడాన్ని ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్ కేస్‌లో ఐని ఆబ్జెక్ట్ కేస్‌లో ఎలా రాయాలి? వీని ఆబ్జెక్ట్ కేస్‌లో ఎలా రాయాలి? యూని ఆబ్జెక్ట్ కేస్‌లో ఎలా రాయాలి? దే ఆబ్జెక్ట్ కేస్‌లో ఎలా రాయాలి? హీ ఆబ్జెక్ట్ కేసు, షీ ఆబ్జెక్ట్ కేసు, ఇట్ ఆబ్జెక్ట్ కేసుని ఎలా రాయాలో చూసుకొని, ఈ ఆబ్జెక్ట్ కేసు వచ్చినప్పుడు వీటిని మాత్రమే ఉపయోగించాలి. అది అర్థవంతంగా ఉంటుంది. ఐకి ఆబ్జెక్ట్ కేసు మీ. ఎప్పుడైనా మన గురించి 2 సార్లు వచ్చి అది ఆబ్జెక్ట్ కేస్‌లో రాయాలి అనిపిస్తే దానిని మనం మీగా మాత్రమే రాయాలి. వీని మనం ఎప్పుడు హస్‌గా రాయాలి. యూని యూగానే రాయాలి ఆబ్జెక్ట్ కేస్‌లో మాత్రమే. దేని దెమ్మగా రాయాలి. హీని హిజ్‌గా రాయాలి. షీని హర్‌గా రాయాలి. ఇట్‌ని ఇట్‌గానే రాయాలి. ఐని సబ్జెక్ట్ కేస్‌లో ఐ రాస్తే ఆబ్జెక్ట్ కేస్‌లో మీ రాయాలి. వీని సబ్జెక్ట్ కేస్‌లో వి రాస్తే ఆబ్జెక్ట్ కేస్‌లో అజ్ రాయాలి. సబ్జెక్ట్ కేస్‌లో యూ రాస్తే ఆబ్జెక్ట్ కేస్‌లో యూనే రాయాలి. సబ్జెక్ట్ కేస్‌లో దే రాస్తే ఆబ్జెక్ట్ కేస్‌లో దెమ్ రాయాలి. సబ్జెక్ట్ కేస్‌లో హీ రాస్తే ఆబ్జెక్ట్ కేస్‌లో హిజ్ రాయాలి. సబ్జెక్ట్ కేస్‌లో షీ రాస్తే ఆబ్జెక్ట్ కేస్‌లో హర్ రాయాలి. సబ్జెక్ట్ కేస్‌లో ఇట్ రాస్తే ఆబ్జెక్ట్ కేస్‌లో ఇట్ మాత్రమే రాయాలి. ఈ విధంగా మనకి ఉన్న ప్రొనౌన్స్‌ని సబ్జెక్ట్ ప్రొనౌన్స్‌ని ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్‌గా మార్చడం, వాటిని నేర్చుకోవడం చాలా ఇంపార్టెంటు. సబ్జెక్ట్ ఐని మీగా, వీని హజ్‌గా, యూని యూగా, దేని దెమ్‌గా, హీని హిమ్‌గా, షీని హర్‌గా, ఇట్‌ని ఇట్‌గా మనం సబ్జెక్ట్ కేసు, ఆబ్జెక్ట్ కేస్‌ని ఈ విధంగా రాసుకోవాలి. ఒక ఉదాహరణ ద్వారా దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఆమె నన్ను పిలిచింది. సబ్జెక్టు ఆమె, షీ. పిలవడాన్ని కాలుడ్ అంటారు. కాలుడ్. నన్ను అంటే ఐ అనుకుంటే ఇది సబ్జెక్ట్ కేసు. మనం ఆబ్జెక్ట్ కేసు రాయకుండా అట్టే రాసినామనుకోండి, అర్థం వస్తుందో లేదో చూద్దాం. ఆమె, ఇంకొకటి రాద్దాం, షీ. పిలవడాన్ని కాలుడ్ అంటారు. కాలుడ్. నన్ను ఆబ్జెక్ట్ కేసు మీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ కేసు రాసినాను, ఇక్కడ ఆబ్జెక్ట్ కేసు రాయలేదు. ఏది అర్థవంతంగా ఉంది? షీ కాలుడ్ ఐ, షీ కాలుడ్ మీ. ఎప్పుడు కానీ ఆబ్జెక్ట్ కేసు వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. ఈ సెంటెన్స్ తప్పు, ఈ సెంటెన్స్ రైట్. అందుకే మనం ఆబ్జెక్ట్స్ ప్రొనౌన్స్ నేర్చుకోవాలి. సబ్జెక్ట్ ప్రొనౌన్స్ నేర్చుకోవాలి. సబ్జెక్ట్ ప్రొనౌన్స్లో సబ్జెక్ట్ మాత్రమే ఉపయోగించాలి. ఆ తర్వాత 2వ స్థానంలో వర్బ్ను ఉపయోగించాలి. 3వ స్థానంలో ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ను ఉపయోగించాలి. కొన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకుందాం. ఆమె నన్ను పిలిచింది. ఆమె పిలిచింది. ఆమె పిలిచింది. షీ కాల్డ్ నన్ను. మీ. షీ కాల్డ్ మీ. అతడు మాకు సహాయం చేశాడు. అతడు చేశాడు. షీ హెల్ప్డ్. సహాయం. అతడు సహాయం చేశాడు. షీ హెల్ప్డ్. మాకుని ఆబ్జెక్ట్ క్లేస్ హజ్గా రాయడం జరిగింది. ఆ తర్వాత నేను అతనిని కలిశాను. ఐ మీట్ అతనిని. హిమ్. ఐ మీట్ హిమ్.
వాళ్ళు ఆమెని ఇష్టపడుతున్నారు. వాళ్ళు ఇష్టపడుతున్నారు. దే లైక్ ఎవరిని? ఆమెని ఆబ్జెక్ట్ కేస్ హర్. దే లైక్ హర్. నేను దాన్ని కనుగొన్నాను. నేను కనుగొన్నాను. ఐ ఫౌండ్ దేన్ని? దాన్ని. ఆబ్జెక్ట్ కేస్ మారదు కాబట్టి ఇట్. ఐ ఫౌండ్ ఇట్. నేను అతనిని ఇష్టపడుతున్నాను. నేను ఇష్టపడుతున్నాను. ఐ లైక్ ఎవరిని? అతనిని. ఆబ్జెక్ట్ కేస్ హిమ్. ఐ లైక్ హిమ్. అతనికి నేను తెలుసు. అతనికి హీ నోస్. నేను మీ. ఆబ్జెక్ట్ కేస్ నేనుకి మీ. ఐకి మీ. హీ నోస్ మీ అని రాయొచ్చు. ఆమె మాకు సహాయం చేసింది. ఆమె సహాయం చేసింది. షీ హెల్ప్డ్ ఎవరికి? మాకు. వీకి హజ్ మాకు. మేము వాళ్ళని పిలిచాము. పిలవడాన్ని కాల్డ్ అంటారు. మేము వి కాల్డ్ ఎవరిని? వాళ్ళని. దే దెమ్ ఆబ్జెక్ట్ కేస్ దెమ్. వాళ్ళు నన్ను ఆహ్వానించారు. వాళ్ళు ఆహ్వానించారు. దే ఇన్వైటెడ్ ఎవరిని? నన్ను మీ. దే ఇన్వైటెడ్ మీ అని రాయొచ్చు. మీరు అతనికి నేర్పించారు. మీరు అంటే యు నేర్పించారు. యు టీచ్ థాట్ సెకండ్ రూపం వర్బ్ టు. యు థాట్ ఎవరికి? అతనికి. అతడు అంటే హీ. ఆబ్జెక్ట్ కేస్ హిమ్. యు థాట్ హిమ్. నేను నిన్న ఆమెను చూశాను. ఐ సా ఎవరిని? ఆమెను. షీ హర్. ఐ సా హర్ నిన్న ఎస్టర్డే గా రాయొచ్చు. ఆమె నాకు ఒక పెన్ను ఇచ్చింది. ఆమె ఇచ్చింది. షీ గేవ్ ఎవరికి? నాకు. మీ ఏ పెన్. అతడు మమ్మల్ని ఒక ప్రశ్న అడిగాడు. షీ ఆస్క్డ్ మమ్మల్ని వీకి హజ్ ఏ క్వశ్చన్. మేము అతనికి స్కూల్లో కలిశాము. వి మీట్ ఎవరిని? అతన్ని. హీకి హిమ్. వి మీట్ హిమ్ ఎట్ స్కూల్ వద్ద కలిశాము. వాళ్ళు ఆమెకి సహాయం చేశారు. దే హెల్ప్డ్ ఎవరికి? ఆమెకి. షీ హర్గా చెప్పచ్చు. మీరు ఎప్పుడైనా నన్ను పిలవచ్చు. యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్. నేను వాళ్లకు నిజం చెప్పాను టోల్డ్ అంటారు. ఐ టోల్డ్ దెమ్ ద ట్రూత్. నిజం చెప్పాను. ఆమె మిమ్మల్ని చాలా ఇష్టపడుతుంది. షీ లైక్స్ మిమ్మల్ని. అంటే యూగానే ఉంటుంది కాబట్టి ఆబ్జెక్ట్ కేస్ మారదు. షీ లైక్స్ యూ వెరీ మచ్. అతడు దాన్ని నాకు ఇచ్చాడు. ఇవ్వడాన్ని గివ్ అంటారు. హీ గివ్ దాన్ని. ఇట్ టు మీ. మేము దాన్ని టేబుల్ మీద చూడ్డాన్ని సా. వి సా దాన్ని. ఇట్ ఆన్ టేబుల్. వాళ్ళు మమ్మల్ని పార్టీకి ఆహ్వానించారు. దే ఇన్వైటెడ్ ఆహ్వానించడాన్ని ఇన్వైటెడ్ ఎవరిని? మమ్మల్ని. హజ్ టు ద పార్టీ.
నేను మీకు సహాయం చేయగలను. ఐ కెన్ హెల్ప్ యూ. ఆమె అతనికి త్వరగా రావాలని అడిగింది. హీ ఆస్క్డ్ అడిగింది. ఆమె అడిగింది. హిమ్ అతనిని. టు కమ్ ఎర్లీ త్వరగా రమ్మని అడిగింది. అతడు ఆమెకు ధన్యవాదాలు చెప్పాడు. థాంక్డ్ ధన్యవాదాలు అంటే థాంక్డ్. హీ థాంక్డ్ ఆమెకు. షీ హర్‌గా మారుతుంది ఆబ్జెక్టివ్ కేస్‌లో హర్. ఈ విధంగా మనం సబ్జెక్ట్ ప్లేస్‌లో ఏ విధమైన నౌన్స్ రాయాలి, ఆబ్జెక్ట్ కేస్‌లో ఏ విధమైన నౌన్స్ రాయాలి అవి తెలిస్తే సెంటెన్సెస్‌ని కరెక్ట్‌గా రాయొచ్చు. అలా రాసి ప్రాక్టీస్ చేయడం వల్ల ఫ్లూయెంట్‌గా మాట్లాడొచ్చు. తప్పులు లేకుండా మాట్లాడొచ్చు. ఈ విధంగా ఐకి ఆబ్జెక్టివ్ కేస్ మీ, వీకి ఆబ్జెక్టివ్ కేస్ హజ్, యూకి ఆబ్జెక్టివ్ కేస్ యూ, దేకి ఆబ్జెక్టివ్ కేస్ దెమ్, హీకి ఆబ్జెక్టివ్ కేస్ హిమ్, షీకి ఆబ్జెక్టివ్ కేస్ హర్, ఇట్కి ఆబ్జెక్టివ్ కేస్ ఇట్. ఈ 7 ప్రొనౌన్స్‌ని సబ్జెక్ట్ ప్రొనౌన్స్‌గా ఎలా వాడాలి, ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్‌గా ఎలా వాడాలి, బాగా దీన్ని నేర్చేసుకోవాలి.